హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ చూడమ్మా. ఎక్సర్సైజ్ 1Dలో రోమన్ 1లో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ Z3 minus Z1 by Z2 minus Z1 is a real number, show that the points represented by the complex numbers Z1, Z2, Z3 are collinear. Z3 minus Z1 by Z2 minus Z1 అనేది ఒక రియల్ నెంబర్ అయితే కనుక 3 కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఇంకా కొలీనియర్ అని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. 3 కాంప్లెక్స్ నెంబర్స్ Z1, Z2, Z3 అంటున్నాడు. కాంప్లెక్స్ నెంబర్ అనేది x ప్లస్ iy లాగా ఉంటుంది. కాబట్టి Z1 ఏమనుకుంటున్నాను ఇక్కడ నేను x1 ప్లస్ iy1 అనుకుంటున్నాను. Z2 కాంప్లెక్స్ నెంబర్ని x2 ప్లస్ iy2గా రాస్తున్నాం. నెక్స్ట్ Z3 కాంప్లెక్స్ నెంబర్ని x3 ప్లస్ iy3గా రాస్తున్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి Z1 యొక్క పాయింట్ ఏ అనుకుంటున్నాం, a ఈక్వల్ టు x1, y1. నెక్స్ట్ Z2 యొక్క కోఆర్డినేట్స్ పాయింట్ని b అనుకుంటే కనుక b ఈక్వల్ టు x2, y2. అలా పాయింట్ Z3ని c3 అనుకుంటే కనుక c3లో ఉండేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x3, y3. ఇప్పుడు మనకి Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 అనేది ఓన్లీ ఏం కావాలంటాడు, రియల్ నెంబర్ కావాలి అంటే కనుక ఇందులో వచ్చేటువంటి వాల్యూ ఓన్లీ రియల్ నెంబర్ మాత్రమే కావాలి అంటే ఏ పార్ట్ ఉండకూడదు, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఉండకూడదు. ఆ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఏమైపోవాలి, 0 అయిపోవాలి. అంటే ఇందులో మనం ఇమాజినరీ పార్ట్ 0 చేయాలి అంటే కనుక కనపడాలి. ఉందా ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో? లేదు. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే కనుక Z1 వాల్యూ, Z2 వాల్యూ, Z3 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని x ప్లస్ iy ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. Z3 అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకుంటున్నాం మనం, x3 ప్లస్ iy3 అంటున్నాం. మైనస్ Z1 అంటే x1 ప్లస్ iy1 ఉంది. మైనస్ ఆఫ్ x1 ప్లస్ iy1 అంటే కనుక మైనస్ x1 మైనస్ iy1 వస్తుంది. బై Z2 అంటే x2 ప్లస్ iy2 ఉంది. మైనస్ Z1 అంటే x1 ప్లస్ iy1 మైనస్ ఆఫ్ x1 ప్లస్ iy1 అంటే కనుక మైనస్ x1 మైనస్ iy1 అవుతుంది. పైన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేస్తే కనుక x3 మైనస్ x1 అనేది రియల్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ఐని కామన్ తీస్తే y3 మైనస్ y1 వస్తుంది. అలా డినామినేటర్ కూడా రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ యాడ్ చేస్తే కనుక x2 మైనస్ x1 రియల్ పార్ట్ అవుతుంది. ఐని కామన్ తీస్తే కనుక y2 మైనస్ y1 ఇమాజినరీ పార్ట్. డినామినేటర్లో i ఉంటుంది, కాంప్లెక్స్ నెంబర్ కాదు. i పోవాలంటే ఏం చేయాలి, రేషనింగ్ చేయాలి. కింద డినామినేటర్లో i ముందు ప్లస్ ఉంది కాబట్టి i ముందు మైనస్ చేసి పైన కింద మల్టిప్లై చేస్తే కనుక అంటే దేంతో మల్టిప్లై చేయాలి, x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే కనుక ఇలా మల్టిప్లై చేయడాన్ని ఏమంటాం, రేషనైజింగ్ చేయడం అంటాం. ఇక పై మొత్తం మల్టిప్లై చేయాలి, కింది మొత్తం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ x3 మైనస్ x1తో మల్టిప్లై చేస్తే కనుక x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 వస్తుంది. ఇక్కడ x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 వస్తుంది. i ఇంటూ y3 మైనస్ y1తో మల్టిప్లై చేస్తే కనుక ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ యొక్క వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏది ఉంటుంది, y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 ఉంటుంది. కింద a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib లాగా ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ అంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ b స్క్వేర్ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు పైన రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేస్తే కనుక i లేకుండా ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో అది రియల్ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. i లేకుండా ఉండే వాల్యూ ఏముంది, x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 అనేది i లేకుండా వాల్యూ రియల్ పార్ట్ ఉంది. నెక్స్ట్ i ఉండే ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ప్లస్ i కామన్ తీస్తే ఏమొస్తుంది, y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఐని కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ x3 మైనస్ x1 ఇంటూ
y2 మైనస్ y1 వస్తుంది. కింద ఉండేది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని డివైడ్ చేస్తుంది, ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. బై డినామినేటర్లో వాల్యూ రెండింటిని ఏది రాసుకోవాలి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది రియల్ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. అలా ఇమాజినరీ పార్ట్ని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ అవుతుంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. అంటే z3 మైనస్ z1 బై z2 మైనస్ z1ని ఏ ఫామ్లో రాస్తాం మనం, కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy ఫామ్లో రాస్తాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటాడు, z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈజ్ ఏ రియల్ నెంబర్. అంటే z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 అనేది ఓన్లీ ఏ నెంబర్ అంటాడు, రియల్ నెంబర్ మాత్రమే ఉండాలి. అంటే కనుక ఈ వాల్యూ ఏమైపోవాలి, 0 అయిపోవాలి. ఈ వాల్యూని ఏమంటాం, దానికి ఇమాజినరీ అంటాం. కాబట్టి దట్ ఇంప్లైస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 వస్తుంది. అందులో ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 చేస్తే కనుక ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది ఇక్కడ, y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ ఆఫ్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 బై డినామినేటర్లో ఉండే వాల్యూ చూస్తే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. కింద ఉండే వాల్యూ రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ ఆఫ్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 ఈక్వల్ టు 0. మైనస్ వాల్యూ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది. y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి. మల్టిపుల్గా ఉండే ఒకవేళ రైట్ సైడ్ పోతే కనుక డివైడెడ్ బై అవుతుంది, రైట్ సైడ్ మల్టిపుల్గా ఉండే లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే కనుక x2 మైనస్ x1 రైట్ సైడ్ పంపిస్తున్నాం, x3 మైనస్ x1 లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది, y3 మైనస్ y1 ఉంది, అది మల్టిపుల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. రైట్ సైడ్ రిమైనింగ్ వాల్యూ y2 మైనస్ y1 ఉంది, x2 మైనస్ x1 రైట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. ఏ x1 y1 బి x2 y2 అయితే కనుక y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది ఏబి లైన్కి ఏమవుతుంది, స్లోప్ అవుతుంది. వాటి స్లోప్ ఆఫ్ ఏమవుతుంది, ఏబి లైన్ యొక్క స్లోప్ అవుతుంది. ఏ x1 y1 సి x3 y3 అయితే కనుక y3 మైనస్ y1 బై x3 మైనస్ x1 అనేది ఏ లైన్ యొక్క స్లోప్ అవుతుంది, స్లోప్ ఆఫ్ ఏసీ అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. అలా 3 పాయింట్స్ ఉండి ఏబి లైను ఏసీ లైను ఇలా ఏ పాయింట్ ఉంది, బి పాయింట్, సి పాయింట్ ఉన్నప్పుడు ఇలా 2 లైన్స్ ఒకే లైన్ మీద ఉండి ఏబి యొక్క స్లోపు ఏసీ యొక్క స్లోప్ రెండు ఈక్వల్గా ఉంటే కనుక అప్పుడు ఆ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉన్నాడు, ఒకే లైన్ మీద ఉన్నాడు. ఒకే లైన్ మీద ఉంటే కనుక 3 పాయింట్స్, ఆ పాయింట్స్ ఏమంటాం, కొలీనియర్ అంటాం. కాబట్టి దేర్ ఫోర్ ఏ కామా బి కామా సిఆర్ ఏ పాయింట్స్ అయితే కొలీనియర్ పాయింట్స్ అయితే. ఏబిసి పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, z1 z2 z3 కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ పాయింట్ అంటే z1, బి అంటే z2, సి అంటే z3. కాబట్టి z1 కామా z2 కామా z3 ఆర్ ఏమైతే కొలీనియర్. ఓకేనా. కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిఏ మూడిట్లో ఏవైనా 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే కనుక పాయింట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఒకే లైన్ మీద ఉంటాయి. కాబట్టి ఏ కామా బి కామా సి అనేటువంటి ఏమైతే కొలీనియర్. ఏబిసి కొలీనియర్ అంటే కనుక ఏబిసి పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, z1 z2 z3 నుంచి వస్తున్నాయి. కాబట్టి z1 కామా z2 కామా z3 ఆర్ కొలీనియర్. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడమ్మా. Show that the points in the organ plane represented by the complex numbers z1, z2, z3, z4 are vertices of a square. ఆ 4 అనేటువంటి స్క్వేర్ యొక్క వర్టిసెస్ అవుతాయని ప్రూవ్ చేయమన్నాడు. ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. వాటిని z1 z2 z3 z4 అనుకుందాం. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ ఐ ఉంది, నెక్స్ట్ తర్వాత 4 ప్లస్ 3 ఐ ఉంది, నెక్స్ట్ తర్వాత కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ 5 ఐ ఉంది, నెక్స్ట్ ఇంకోటి 3 ఐ ఉంది. వీటిని
స్క్వేర్ యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయాలంటే కనుక పాయింట్స్లోకి చేంజ్ చేయాలి. ఏ పాయింట్ రియల్ పార్ట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, ఐ పక్కన వాల్యూ లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, కాబట్టి ఏ ఈక్వల్ టు 2,1. నెక్స్ట్ బి యొక్క కోఆర్డినేట్ చూస్తే కనుక 4,3. నెక్స్ట్ సి పాయింట్ చూస్తే కనుక 2,5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డి అనుకుంటే కనుక ఇందులో రియల్ పార్ట్ ఉందా? లేదు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది, కాబట్టి రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఏం లేకపోతే కనుక 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ 0, వై కోఆర్డినేట్ యొక్క వాల్యూ 3 అవుతుంది. ఏ కామా బి కామా సి కామా డి అనేటువంటి స్క్వేర్ యొక్క వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలంటే కనుక స్క్వేర్ ఎలా ఉంటుంది మనకి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇంకా ఏం ఈక్వల్గా ఉండాలి? డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. స్క్వేర్కి 4 వర్టిసెస్ ఉంటే కనుక ఏ కామా బి కామా సి కామా డి అనేటువంటి వర్టిసెస్ కావాలి అంటే కనుక ఏబి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, సిడి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, డిఏ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ లెంత్ యొక్క సైడ్స్ అన్ని ఎలా ఉంటాయంటే కనుక ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అని ప్రూవ్ చేయాలి. ఇంకా డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. డయాగ్నల్స్ ఏమైతే ఏసీ బీడీ డయాగ్నల్స్ అయితే కాబట్టి ఏసీ వాల్యూ బీడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అవి కూడా ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఏబి బీసీ సిడి డిఏ యొక్క లెంత్లు ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏసీ బీడీ యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏ x1y1 బి x2y2 అయితే కనుక ఏబి లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే కనుక మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ x1y1 బి x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 2 అవుతుంది, 2 స్క్వేర్, 3 మైనస్ 1 2 అవుతుంది, 2 స్క్వేర్ వస్తుంది. 2ని స్క్వేర్ చేసి 4, ఇక్కడ 2ని స్క్వేర్ చేసి 4, 4 ప్లస్ 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ ఏబి యొక్క లెంత్ రూట్ 8 అవుతుంది. ఇంకా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, డిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ అంటే కనుక బీకి సికి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. బీని x1y1 సిని x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే కనుక 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 4 మైనస్ 2 వస్తుంది, 5 మైనస్ 3 అంటే కనుక 2 అవుతుంది. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2ని స్క్వేర్ చేస్తే 4, మళ్ళీ 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 4 8 అవుతుంది. నెక్స్ట్ ఈసారి సికి డికి లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక సిని x1y1 డిని x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ వస్తుంది. 0 మైనస్ 2 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్, 3 మైనస్ 5 మైనస్ 2 హోల్ స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2ని స్క్వేర్ చేస్తే 4, 4 ప్లస్ 4 అంటే కనుక 8 అవుతుంది. ఇంకా ఏం కనుక్కోవాలి? డికి ఏకి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈసారి ఏని x1y1 డిని x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా వస్తుంది 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 0 2 వస్తుంది, 2 స్క్వేర్, 1 మైనస్ 3 అంటే కనుక మైనస్ 2 వస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది. 2ని స్క్వేర్ చేస్తే 4, మైనస్ 2ని స్క్వేర్ చేస్తే 4, 4 ప్లస్ 4 అంటే 8 అవుతుంది. ఏబి బీసీ సిడి డిఏ లెంత్లన్నీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అన్ని ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. మన సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉన్నంత మాత్రాన అది స్క్వేర్ కాదు. ఇంకేం ఈక్వల్ కావాలి? డయాగ్నల్స్ యొక్క లెంత్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి స్క్వేర్కి డయాగ్నల్స్ ఏముంటాయి? ఏసీ బీడీ అనేటువంటి డయాగ్నల్స్ ఉంటాయి. కాబట్టి ఏసీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బీడీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈసారి ఏకి సికి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏని x1y1 సిని x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే కనుక 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. 2 మైనస్ 2 0, 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. 5 మైనస్ 4, 4ని స్క్వేర్ చేసి కనుక 16, 0 ప్లస్ 16 అంటే కనుక 16 వస్తుంది. రూట్ 16 అంటే వాల్యూ 4 వస్తుంది. ఇంకా డయాగ్నల్ ఇంకోటి ఏముంటుంది? బీడి ఉంటుంది. ఈసారి బీకి డికి లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక బీని x1y1 డిని x2y2 అనుకుంటే కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే కనుక 3 మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. 0 మైనస్ 4 మైనస్ 4 మైనస్ 4ని స్క్వేర్ చేసి కనుక 16 వస్తుంది. 3 మైనస్ 3 0, 0ని
స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. 16 + 0 16 అవుతుంది. రూట్ 16 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ABCD అనేటువంటి మనకి స్క్వేర్ యొక్క వర్టిసెస్ అయితే లేదు తెలియాలి అంటే కనుక ఇలా మనకు ఒక డయాగ్రామ్ చూసుకోండి. ఇలా స్క్వేర్ గీస్తే కనుక ABCD నెక్స్ట్ డయాగ్నల్స్ ACBD ఉంటాయి. AB యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకే లెంత్ కనుక్కున్నాం. BC యొక్క లెంత్, CD యొక్క లెంత్, DA యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక AB వాల్యూ, BC వాల్యూ, CD వాల్యూ, DA వాల్యూస్ అని ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇంకా డయాగ్నల్స్ ఏమున్నాయి? AC యొక్క డయాగ్నల్ ఉంది, BD యొక్క డయాగ్నల్ ఉంది. AC వాల్యూ నెక్స్ట్ BD యొక్క లెంత్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి AC = BD అవుతుంది. అలా 4 వర్టిసెస్ ఉండే సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్నల్ యొక్క లెంత్ కూడా ఈక్వల్గా ఉంటే కనుక అప్పుడు ఆ వర్టిసెస్ అనేటువంటి గివెన్ వర్టిసెస్ అనేటువంటి ఏ ఫిగర్ని ఫామ్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్ యొక్క వర్టిసెస్ ఇదే. ఇక్కడ A, B, C, D అనేటువంటి వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇదే. A, B, C, D ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. అది ప్రాబ్లం ప్రూవ్ చేయడం. ఇక్కడ స్క్వేర్ యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయాలంటే కనుక సైడ్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఇంకా ఏం ప్రూవ్ చేయాలి? డయాగ్నల్స్ యొక్క లెంత్ కూడా ఈక్వల్గా ఉంటే కనుక అప్పుడు గివెన్ వర్టిసెస్ అనేటువంటి దేని ఫామ్ చేస్తాయి? స్క్వేర్ని ఫామ్ చేస్తాయి. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం కూడా మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను, మీరే ప్రాబ్లం హోంవర్క్ చేసేసారు. జాగ్రత్తగా చూడండి. Show that the points in the organ plane represented by the complex numbers Z1, Z2, Z3, Z4 are vertices of rhombus. ముందు ప్రాబ్లం ఒక 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. దేని యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయమన్నాడు? స్క్వేర్ యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయమంటే కనుక ఎలా చేయాలో ప్రాబ్లం చూసాం. ఈసారి రాంబస్ యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయాలంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. పాయింట్స్ వరకు ఎలా రాసుకోవచ్చో చెప్తాను, తర్వాత ప్రాబ్లం మీరే చేసేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ 4 ఉన్నాయి కాబట్టి Z1, Z2, Z3, Z4 అనుకుందాం. Z1 అంటే ఏముంది? -2 + 7 అయ్యి ఉంది. Z2 అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ -3/2 + 1/2 × i ఉంది. ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ 4 - 3 అయి ఉంది. నెక్స్ట్ Z4 అంటే కనుక 7/2 × 1 + i. 7/2 లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. 7/2 × 1 అంటే 7/2, 7/2 × i అంటే కనుక 7/2i వస్తుంది. వీటిని మనం పాయింట్ ఫామ్లోకి ఫైండ్ అవుట్ రాసుకుంటేనే వాటి యొక్క లెంత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి చేయొచ్చు. కాబట్టి ఏ అనేటువంటి పాయింట్ చూస్తే కనుక -2, 7 అనేది ఏ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ Z2ని B పాయింట్ అనుకుంటే కనుక ఇందులో రియల్ పార్ట్ యొక్క వాల్యూ -3/2 ఉంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 1/2 ఉంది. నెక్స్ట్ Z3ని C అనుకుంటే కనుక ఇందులో రియల్ పార్ట్ యొక్క వాల్యూ 4 ఉంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ -3 ఉంది. కాబట్టి C = 4 - 3 అనుకుంటున్నాం. నెక్స్ట్ D పాయింట్ రాస్తే కనుక రియల్ పార్ట్ వాల్యూ 7/2 ఉంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 7/2 ఉంది. కాబట్టి D పాయింట్ రాసుకుంటున్నాం. అలా A, B, C, D అనేటువంటి పాయింట్స్ రాసుకున్న తర్వాత ఇవి రాంబస్ యొక్క వర్టిసెస్ని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇక్కడ సేమ్ స్క్వేర్కి అయితే ఎలా అయితే లెంత్లు ఫైండ్ అవుట్ చేసామో దీని కూడా అవే లెంత్లు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, BC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, CD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, DA వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ యొక్క లెంత్లన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేం కనుక్కోవాలి? డయాగ్నల్స్ యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా AB వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక నేను ఎలా రాయట్లా, మీరు చేసేయండి. A x1 y1 B x2 y2 అనుకుంటే కనుక AB లెంత్ ఫైండ్ అవుట్ చేయని ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అలా AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, BC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకేం కనుక్కోవాలి? CD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, DA వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. AB, BC, CD, DA యొక్క లెంత్లన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక ఈక్వల్గా ఉంటాయి. ఇంకా ఏం కనుక్కోవాలి? డయాగ్నల్స్ యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే AC వాల్యూ, BD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి చివరిలో ఏం రాస్తారంటే కనుక AB = BC = CD = DA. సైడ్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఏమున్నాయి? AC వాల్యూ, BD వాల్యూ ఉంది. ACని BD వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక డయాగ్నల్స్ యొక్క లెంత్లు వస్తాయి. ఈ డయాగ్నల్స్ రెండు ఎలా ఉంటాయి అంటే కనుక నాట్ ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉండి డయాగ్నల్స్లోకి ఈక్వల్ అయితే కనుక స్క్వేర్ అవుతుంది. సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్గా లేకపోతే కనుక అప్పుడు ఏమైతే ఇవి
రాంబస్ యొక్క వర్టిసెస్ అవుతాయి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా? ఏబి బీసీ సిడి డిఏ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ లెంత్లన్నీ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ రాస్తాం. నెక్స్ట్ ఇంకేం చేయాలి? డయాగ్నల్స్ యొక్క లెంత్ ఏసీ బీడీ ఫైండ్ అవుట్ చేసి కనుక ఈ రెండు ఈక్వల్గా ఉండవు. బట్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ. సైడ్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్గా లేకపోతే కనుక అవి దేని యొక్క వర్టిసెస్ అయితే? రాంబస్ యొక్క వర్టిసెస్ అయితే. కాబట్టి చివరిలో అయినా సరే ఏ కామా బి కామా సి కామా డిఆర్ ఏమని ప్రూవ్ చేయమంటాడు? వర్టిసెస్ ఆఫ్ రాంబస్. దేని యొక్క వర్టిసెస్ అదే? రాంబస్ యొక్క వర్టిసెస్ అదే. రాంబస్ ఎలా ఉంటుంది అంటే కనుక కావాలంటే ఇలా చూడండి, ఇలా కనిపిస్తూ ఉంటుంది. సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇలా డయాగ్నల్స్ యొక్క లెంత్లు ఈక్వల్గా ఉండవు. ఇలా ఉండేదాన్ని ఏమంటాం? రాంబస్ అంటాం. ఏబి బీసీ సిడి డిఏ వాల్యూస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఏసీ వాల్యూ బీడీ వాల్యూ ఈక్వల్గా ఉండవు. కానీ సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్గా లేకపోతే కనుక దేని యొక్క వర్టిసెస్ అదే? రాంబస్ యొక్క వర్టిసెస్ అదే. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ముందు ప్రాబ్లం లెంత్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసాం ఫార్ములా అప్లై చేసి ఈక్వల్గా లెంత్ ఫైండ్ అవుట్ చేసి కనుక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా చేయండి ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Show that the points in the organ diagram represented by the complex numbers z1, z2, z3 are collinear if and only if there exist 3 real numbers p, q, r not all 0 satisfying the equation pz1 plus qz2 plus rz3 equal to 0 and p plus q plus r equal to 0. ప్రాబ్లం చూడడానికి చాలా ఉంటుందిలే కానీ సొల్యూషన్ ఈజీగా వస్తుంది. కాకపోతే ఏం చేయాలి అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. మధ్యలో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ని ఎలా రాయొచ్చు అంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాయొచ్చు, ఐఎఫ్ఎఫ్గా రాయొచ్చు, లేదా ఇంప్లైస్ అండ్ డబుల్ ఇంప్లైస్ అంటే కనుక ఇది మీకు బాగా తెలుసు. లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అయితే కనుక రైట్ సైడ్ కరెక్ట్, రైట్ సైడ్ కరెక్ట్ అయితే కనుక లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అవుతుందని. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇంప్లైస్ అండ్ డబుల్ ఇంప్లైస్గా రాస్తే కనుక లెఫ్ట్ సైడ్ కరెక్ట్ అయితే కనుక రైట్ సైడ్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ కరెక్ట్ తీసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ కూడా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇంక ఎలా ప్రూవ్ చేయాలంటే కనుక z1, z2, z3 ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ముందు ప్రాబ్లం ప్రూవ్ చేసాం. 3 పాయింట్స్ కొలీనియర్ కావాలి అంటే కనుక ఏవైనా 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక స్లోప్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉంటే కనుక కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అంటే మీనింగ్ ఏంది మనకి? ఒకే లైన్ మీద ఉంటాయి అని. సారేఖీయాలు ఒకే రేఖ మీద ఉంటాయి అని. కాబట్టి z1, z2, z3 అనేటువంటి ఒకే లైన్ మీద ఉంటాయని తీసుకుంటే కనుక ఏమని ప్రూవ్ చేయాలి? pz1 ప్లస్ qz2 ప్లస్ rz3 ఈక్వల్ టు 0 కావాలి. p ప్లస్ q ప్లస్ r చేస్తే అది కూడా ఏమైనా కావాలి? 0 కావాలి. అయితే pqr అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో అన్నీ ఏం కాకూడదు? 0 కాకుండా ఉండేటట్లు p ప్లస్ q ప్లస్ r యొక్క వాల్యూ మాత్రం 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు z1, z2, z3 అనేటువంటి కొలీనియర్ అని తీసుకుంటే కనుక ఒకే లైన్ మీద ఉన్నాయని తీసుకుంటాం. దీనికి కొలీనియర్ మీనింగ్ ప్రాబ్లం చేసినప్పుడు చాలా చేసింటాం మనం 1Bలో. ఏమైనా ప్రూవ్ చేసింటాం? ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది 0 అయితే కనుక అప్పుడు 3 పాయింట్స్ ఎలా ఉన్నట్టు? కొలీనియర్ ఒకే లైన్ మీద ఉన్నట్టు. స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే కనుక స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినా సరే ఏమైతే ఇక్కడ మనకి కొలీనియర్ అయితే. ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఒక పాయింట్ మధ్యలో ఉండేటువంటి పాయింట్ అనేది రిమైనింగ్ 2 పాయింట్స్ని కలిపే లైన్ని ఏదో ఒక రేషియోలో ఏం చేస్తూ ఉంటుంది? డివైడ్ చేస్తూ ఉంటుంది. m/n అనుకోవచ్చు. కాబట్టి కొలీనియర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? మనకి 3 టైప్స్గా ఉంటుంది. ఏరియా ఈక్వల్ టు 0 అవుతుంది ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇంకా స్లోప్స్ ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి. ఇంకేం చేస్తుంది? ద పాయింట్ డివైడ్స్ రిమైనింగ్ 2 లైన్స్ని కలిపేటువంటి పాయింట్స్ని ఏదో ఒక రేషియోలో ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా ఇక్కడ నేను ఒక మధ్యలో ఉండేటువంటి పాయింట్ అనేది రిమైనింగ్ 2 పాయింట్స్ని కలిపేటువంటి లైన్ని ఏమనుకుందాం? m/n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుంటే కనుక దాని నుంచి ఈ కండిషన్స్ వస్తాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ గివెన్ కండిషన్ ఏం తీసుకోవాలి మనం? z1, z2, z3 ఆర్ z1, z2, z3 ఆర్ ఏమని తీసుకుందాం?
కోలీనియర్ అని తీసుకుంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కనుక ఇంప్లైస్ అండ్ డబుల్ ఇంప్లైస్. ఇంకేం ప్రూవ్ చేయాలి? PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 ఈక్వల్ టు 0 P ప్లస్ Q ప్లస్ R ఈక్వల్ టు 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం 3 పాయింట్స్ ఉంటాయి. ఏం తీసుకోవచ్చు మనం? ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 తీసుకోవచ్చు, స్లోప్స్ ఈక్వల్ అని తీసుకోవచ్చు, ఇంకేం తీసుకోవచ్చు? ఒక పాయింట్ అనేది రిమైనింగ్ 2 పాయింట్స్ని కలిపేట లైన్ని ఏదో ఒక రేషియో ఏం చేస్తుంది? కంపల్సరీ డివైడ్ చేస్తుంది. ఆ రేషియో ఎంతో తెలియదు కాబట్టి M/N అనుకుందాం. ఓకేనా? దాన్ని ఏం రాస్తున్నా అంటే ఇక్కడ నేను జాగ్రత్తగా చూడండి. సపోజ్ దట్ ఏ పాయింట్ అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ Z1 లాస్ట్ Z3 రాస్తే కనుక Z2 అనేటువంటి పాయింట్ డివైడ్ చేస్తుందని రాసుకోవచ్చు, లేదా ఫస్ట్ Z2 చివరిలో Z3 రాస్తే కనుక Z2 డివైడ్ చేస్తుందని రాసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ దట్ ద పాయింట్ ఏ డివైడ్ చేస్తుంది అనుకుందాం, Z2 divides the line segment joining the points, line segments joining the points. Z2 డివైడ్ చేస్తుంది అనుకుంటున్నాం కాబట్టి రిమైనింగ్ పాయింట్స్ ఏముంటాయి? Z1 Z3 ఉంటుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం? ఇన్ ద రేషియో M/N. Z1 Z2 Z3 ఒకే లైన్ మీద ఉంటాయి, కొలీనియర్ కాబట్టి ఒకే లైన్ మీద ఉన్నాయి అంటే కనుక మధ్యలో ఉండేటువంటి పాయింట్ రిమైనింగ్ 2 పాయింట్స్ని కలిపేటువంటి లైన్ని ఏదో ఒక రేషియోలో డివైడ్ చేస్తుంది. అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం? M/N రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఫార్ములా ఏం రాయాలో జాగ్రత్తగా చూడండి. మీకు ఆల్రెడీ 1Bలో ఉంటుంది. ఇలా ఏ పాయింట్ బి పాయింట్ ఉండి ఏ X1 Y1 నెక్స్ట్ బి X2 Y2 ఉంటే కనుక మధ్యలో P అనేటువంటి పాయింట్ M/N రేషియో డివైడ్ చేస్తే కనుక ఏబిని ఆ P యొక్క కోఆర్డినేట్స్ రాయడానికి ఫార్ములా ఏం రాస్తుంటారు మీరు? MX2 ప్లస్ NX1 బై M ప్లస్ N MY2 ప్లస్ NY1 బై M ప్లస్ N ఫార్ములా గుర్తుందా? ఏ X1 Y1 బి X2 Y2 అనేటువంటి 2 పాయింట్స్ని P అనేటువంటి పాయింట్ M/N రేషియోలో డివైడ్ చేస్తే కనుక ఈ P యొక్క కోఆర్డినేట్స్ రావాలి అంటే కనుక ఫార్ములా ఏం రాస్తుంటాం మనం? MX2 ప్లస్ NX1 బై M ప్లస్ N MY2 ప్లస్ NY1 బై M ప్లస్ N అని ఫార్ములా గుర్తుంటుందా? అదే ఫార్ములా నుంచి ఇప్పుడు మనం రాయాలి. ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది? ఇక్కడ మనకి P అనేటువంటి పాయింట్ డివైడ్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం? Z2 డివైడ్ చేస్తుంది. ఇక్కడ P పాయింట్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఏం రాస్తాం మనం? ఇక్కడ P ఈక్వల్ టు రాస్తాం. అక్కడ Z2 డివైడ్ చేస్తుంది అనుకుంటున్నాం కాబట్టి ఏం రాసుకోవాలి? Z2 ఈక్వల్ టు. ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, పాయింట్స్ లేవు కాబట్టి ఏం రాస్తాం మనం? ఇక్కడ M ఇంటూ X2. X2 అంటే సెకండ్ పాయింట్ ఏముంది? ఇక్కడ మనకి Z3 ఉంది కాబట్టి M ఇంటూ ఏం రాసుకోవాలి? Z3 ప్లస్ N ఇంటూ X1. X1 అంటే ఎక్కడ ఉంది? ఏ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇక్కడ మనకి Z1 ఉంది కాబట్టి N Z1 బై కింద ఏమొస్తుంది? M ప్లస్ N వస్తుంది. ఇంకా పాయింట్స్ లేవు కాబట్టి Y కోఆర్డినేట్ రాసేటువంటి అవసరం లేదు. ఇక్కడ Z1 Z3ని Z2 అనేటువంటి పాయింట్ M/N రేషియో డివైడ్ చేస్తే కనుక ఏమొస్తుంది? ఆ ఫార్ములా నుంచి మనకి Z2 ఈక్వల్ టు M Z3 ప్లస్ N Z1 బై M ప్లస్ N వస్తుంది. ఇది ఎలా రాసిందో గుర్తుందా మనకి? ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా డివైడ్ చేసి ఫార్ములాస్ ఉంటాయి చూడండి, దాని నుంచి మనకి ఆ ఫార్ములా వస్తుంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కనుక దీన్ని M ప్లస్ N ఇంటూ Z2 ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఏముంది? ఇంకా మనకి M Z3 ప్లస్ N Z1 ఉంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లేదా ఇంప్లైస్ అండ్ డబుల్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. రైట్ సైడ్ ఆల్రెడీ వాల్యూస్ ఏమున్నాయి? ఆర్డర్ రాసిన N Z1 ఉంది. ఓకేనా? ఇది రైట్ సైడ్ పోతే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ M ప్లస్ N ఇంటూ Z2 వస్తుంది. రైట్ సైడ్ ఇంకొక వాల్యూ రాయటం మర్చిపోయాం. ఏ వాల్యూ ఉంది ఇక్కడ? M Z3 ఉంది. అన్నీ ఒక సైడ్ తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అనుకోవాలంటే కనుక ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 అంటే Z1 ముందు ఉండే వాల్యూని P, Z2 ముందు ఉండే వాల్యూని Q, Z3 ముందు ఉండే వాల్యూని R అనుకుంటే కనుక PZ1 ప్లస్ QZ2 ప్లస్ RZ3 కూడా ఏం కావాలి? 0 కావాలి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏం రాసుకోవచ్చు? దీన్ని PZ1 ప్లస్ QZ2 ప్లస్
ఆర్ జెడ్3 ఈక్వల్ టు 0. pz1 ప్లస్ qz2 ప్లస్ ఆర్ జెడ్3 ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన ప్రాబ్లం అయిపోలా. ఇంకా ఏం కావాలి మనకి? p ప్లస్ q ప్లస్ ఆర్ ఈక్వల్ టు కూడా 0 కావాలి. ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ ఆ ఫామ్లో ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఏమొస్తుంది ఇక మనకి? p వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకే వాల్యూ రాయొచ్చు? q యొక్క వాల్యూ ఉంటుంది. ఇంకే వాల్యూ ఉంటుంది? r యొక్క వాల్యూ ఉంటుంది. రెండింటిని కంపేర్ చేస్తే p దగ్గర వాల్యూ ఎంత ఉంది? n వస్తుంది. q దగ్గర వాల్యూ చూస్తే కనుక ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి q యొక్క వాల్యూ ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ m ప్లస్ n వస్తుంది. మైనస్ ఆఫ్ m ప్లస్ n అంటే కనుక మైనస్ m మైనస్ n అవుతుంది. అలా r యొక్క వాల్యూ చూస్తే కనుక z3 ముందు ఉండేది r వాల్యూ అవుతుంది. r వాల్యూ ఏమవుతుంది? m అవుతుంది. ఇప్పుడు మనం ఈ p వాల్యూని q వాల్యూని r వాల్యూని యాడ్ చేస్తే కనుక దాని యొక్క వాల్యూ ఏం కావాలి? 0 కావాలి. p యొక్క వాల్యూ ఉంది n ప్లస్ q యొక్క వాల్యూ చూస్తే కనుక మైనస్ m మైనస్ n ఉంది. ప్లస్ r యొక్క వాల్యూ చూస్తే కనుక m ఉంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే కనుక ఏమవుతుంది? ప్లస్ m మైనస్ m క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఒక పాయింట్ రిమైనింగ్ 2 లైన్స్ని కలిపేటువంటి లైన్ని m/n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుంటే కనుక ఫార్ములా రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అన్నీ ఒక సైడ్ తీసుకెళ్ళిన తర్వాత ఏ ఫార్ములా ఉందనుకోవాలి? అది pz1 ప్లస్ qz2 ప్లస్ ఆర్ జెడ్3 ఈక్వల్ టు 0 లాగా ఉండి p ప్లస్ q ప్లస్ ఆర్ యొక్క వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇంకొక పాయింట్ కనిపిస్తూ ఉంది. p q r అనేటువంటి అన్నీ ఏం కాకూడదు అంటాడు? 0 కాకూడదు అంటాడు. p వాల్యూ ఏమైనా 0 ఉంది ఇక్కడ? లేదు. q వాల్యూ ఏమైనా 0 ఉందా? r వాల్యూ 0 ఉందా? కాబట్టి p q r అనేటువంటి 0 కాకుండా p ప్లస్ q ప్లస్ r యొక్క వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అది వాడు ప్రాబ్లం ప్రూవ్ చేయమంది. ఓకేనా? నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? The points p, q denote the complex numbers z1, z2 in the organ diagram. O is the origin. If z1 into z2 bar plus z1 bar into z2 equal to 0 అయితే కనుక show that angle POQ equal to 90 degree అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలో. మనకి p, q అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ పాయింట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ని డినోట్ చేస్తున్నాయి? z1, z2 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని డినోట్ చేస్తున్నాయి కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? x ప్లస్ iy ఫామ్లో ఉంటుంది. z1 అంటే కనుక x1 ప్లస్ iy1 రాసుకోవచ్చు. z2 అంటే కనుక x2 ప్లస్ i/2. z1 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ మనం ముందు ప్రాబ్లమ్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఏ పాయింట్స్ని డినోట్ చేస్తుందో వాడు మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఏ అని బి అని సి అని డి అని రాస్తాం. కానీ వీడు ఏమంటున్నాడు? z1 అనేది p పాయింట్ డినోట్ చేస్తుంది, z2 అనేది q పాయింట్ డినోట్ చేస్తుంది అంటున్నాడు కాబట్టి p ఈక్వల్ టు పాయింట్ ఏమొస్తుంది? x1, y1 వస్తుంది. z2 కాంప్లెక్స్ నెంబరు ఏ పాయింట్ డినోట్ చేస్తుంది? q అనేటువంటి పాయింట్ని డినోట్ చేస్తుంది కాబట్టి q ఈక్వల్ టు x2, y2 వస్తుంది. ఇంకా గివెన్ కండిషన్లో ఓ అనేది ఏమంటున్నాడు? ఆరిజిన్. ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయి మనకి ఇక్కడ? 0, 0 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి z1 ఈక్వల్ టు x1 ప్లస్ iy1 అయితే కనుక z1 బార్ యొక్క వాల్యూ ఎంత రాసుకోవాలి? తర్వాత ప్రాబ్లం అవసరం అవుతుంది. z2 బార్ అని రాసుకోవాలి. z అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక z బార్ని ఏమంటాం మనం? కాంజుగేట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఒక కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy అయితే కనుక దాని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది? x మైనస్ iy అవుతుంది. ఇక్కడ x1 ప్లస్ iy1 అనేది z1 అయితే కనుక z1 బార్ ఏమొస్తుంది? x1 మైనస్ iy1 అవుతుంది. z2 ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అయితే కనుక z2 బార్ వాల్యూ x2 మైనస్ iy2 అవుతుంది. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి యాంగిల్ POQ 90 డిగ్రీ అని ప్రూవ్ చేయడం కోసం కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు? గివెన్ కండిషన్ సిన్స్ z1 ఇంటూ z2 బార్ ప్లస్ z1 బార్ ఇంటూ z2 ఈక్వల్ టు 0 అటువంటి కండిషన్ తీసుకొని దీని ద్వారా యాంగిల్ POQ ఈక్వల్ టు 90 డిగ్రీ అని ప్రూవ్ చేయాలి. ఇంకా z1ని z2 బార్ని z1 బార్ని z2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేసేయాలి. z1 అంటే కనుక ఏముంది మనకి? x1 ప్లస్ iy1 ఉంది ఇంటూ z2 బార్ అంటే కనుక z2 బార్ వాల్యూ ఏముంది? x2 మైనస్ iy2 ఉంది. ప్లస్ z1 బార్ అంటే కనుక x1 మైనస్ iy1 ఉంది ఇంటూ z2 అంటే కనుక x2 ప్లస్ iy2 ఉంది ఈక్వల్ టు 0. ఇంక ఈ రెండు మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి మొత్తం మల్టిప్లై చేసి సింప్లిఫై చేశారు. x1తో మల్టిప్లై చేస్తే కనుక x1 ఇంటూ x2 వస్తుంది. x1 ఇంటూ మైనస్ iy2 అంటే కనుక మైనస్ x1 ఇంటూ iy2. iy1తో మల్టిప్లై చేస్తే కనుక iy1 ఇంటూ x2 వస్తుంది. దాని i ఇంటూ x2 y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ యొక్క వాల్యూ -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి? y1
y2 అవుతుంది. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మళ్ళీ x1తో మల్టిప్లై చేస్తే x1 ఇంటూ x2 వస్తుంది. x1 ఇంటూ y2 అంటే కనుక i ఇంటూ x1 y2 వస్తుంది. మైనస్ y1తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ y1 ఇంటూ x2 అంటే మైనస్ i ఇంటూ x2 y1. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ వాల్యూ -1. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. y1 ఇంటూ y2 వస్తుంది. ఈక్వల్ టు రేషియో ఏముంది 0 వస్తుంది. ఇంకా దీంట్లో ఏమన్నా క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. మైనస్ i ఇంటూ x1 y2 ఉంది, ప్లస్ i x1 y2 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ i ఇంటూ x2 y1 మైనస్ i ఇంటూ x2 y1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాటిని యాడ్ చేస్తే కనుక x1 x2 ప్లస్ x1 x2 అంటే కనుక 2x1 x2 వస్తుంది. నెక్స్ట్ y1 y2 ప్లస్ y1 y2 అంటే కనుక 2y1 y2 ఈక్వల్ టు 0 వస్తుంది. రెండింటిలోంచి దేనికి కామన్ తీయచ్చు? 2ని కామన్ తీసేయచ్చు. రెండింటిలోంచి 2ని కామన్ తీస్తే కనుక 2 ఇంటూ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0 వస్తుంది. అది a ఇంటూ b ఈక్వల్ టు 0 లాగుంటే కనుక a ఈక్వల్ టు 0 ఆర్ b ఈక్వల్ టు 0. ఏ దగ్గర వాల్యూ 2 ఉంది, 2 ఈక్వల్ టు 0 అవుతుందా? 2 ఈక్వల్ టు 0 కాదు, కాబట్టి ఏది 0 అవుతుంది? x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా? దీని నుంచి x1 x2 వాల్యూని రైట్ సైడ్ పంపిస్తున్నాం. ప్లస్ వాల్యూ రైట్ సైడ్ పోతే కనుక మైనస్ అవుతుంది. కాబట్టి y1 y2 ఈక్వల్ ఏమొస్తుంది? మైనస్ x1 x2 వస్తుంది. రైట్ సైడ్ ఉండే మైనస్ x1 x2 అనే వాల్యూ చేంజ్ కాకుండా -1 ఇంటూ x1 x2గా రాస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏముంది? y1 y2 ఉంది. ఈ -1 x1 x2 రెండు ఎలా ఉన్నాయి? మల్టిపుల్గా ఉన్నాయి. ఇప్పుడు x1 x2 రైట్ సైడ్ మల్టిపుల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ఏం చేస్తుంది? డివైడెడ్ బై అవుతుంది. లెఫ్ట్ సైడ్ y1 y2 ఉంది. ఆ x1 x2 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. ఈక్వల్ రైట్ సైడ్ వాల్యూ -1 వస్తుంది. y1 y2 బై x1 x2 రాసిన అంటే కనుక y1 బై x1 ఇంటూ y2 బై x2 రాసినాం ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనకి p పాయింట్ ఏముంది? x1 y1 ఉంది. o పాయింట్ ఏముంది? 0 0 ఉంది. కాబట్టి స్లోప్ ఆఫ్ OP ఫైండ్ వచ్చేసి కనుక స్లోప్ ఫార్ములా ఏంటిది? x1 y1 x2 y2 2 పాయింట్స్ అయితే కనుక ఫార్ములా స్లోప్కి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది స్లోప్ ఫార్ములా అవుతుంది. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే కనుక y1 మైనస్ 0 బై x1 మైనస్ 0. y1 మైనస్ 0 అంటే కనుక y1, x1 మైనస్ 0 అంటే కనుక x1. అంటే స్లోప్ ఆఫ్ OP యొక్క వాల్యూ ఎంత వస్తుంది? y1 బై x1 వస్తుంది. కాబట్టి y1 బై x1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? స్లోప్ ఆఫ్ ఏ లైన్ యొక్క స్లోప్ అవుతుంది? OP లైన్ యొక్క స్లోప్ అవుతుంది. అలా y2 బై x2, y2 x2 ఎందులో ఉన్నాయి? క్యూలో ఉన్నాయి. ఆరిజిన్ 0 0 ఉంది. క్యూకి ఓకి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక y2 మైనస్ 0 బై x2 మైనస్ 0 అంటే y2 బై x2 దీని యొక్క స్లోప్ అవుతుంది, OQ యొక్క స్లోప్ అవుతుంది. కాబట్టి y2 బై x2 ఏం రాసుకోవచ్చు? స్లోప్ ఆఫ్ ఏ లైన్ యొక్క స్లోప్ అవుతుంది? OQ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. ఈక్వల్ టు ఏముంది? రైట్ సైడ్ -1. OP ఒక లైను, OQ ఒక లైను, రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు ఏముంది? -1. 2 లైన్స్ యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అయితే కనుక ఆ 2 లైన్స్ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. దీని M1 దీని M2 అనుకుంటే కనుక M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1 అయిందంటే కనుక 2 లైన్స్ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఏ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి? OP లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? OQ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే కనుక వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుంది. ఏ పాయింట్ వద్ద 90 డిగ్రీ ఉంటుంది అంటే కనుక ఈ 2 లైన్స్లో రెండిట్లో కామన్గా పాయింట్ ఏం కనిపిస్తుంది? O కనిపిస్తుంది. కాబట్టి O అనేటువంటి పాయింట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుంది. ఇలా చూపించేటప్పుడు మధ్యలో పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ వద్ద యాంగిల్ ఆ వాల్యూ ఉంటుందని. ఆ పాయింట్ ఎలా రాయాలి? ఈ 2 లైన్స్ రెండిట్లో కామన్గా ఉండే పాయింట్ ఏదైతే ఉంటుందో అది మధ్యలో రాస్తే కనుక ఆ పాయింట్ వద్ద యాంగిల్ 90 డిగ్రీ అని. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? యాంగిల్ POQ ఈక్వల్ టు 90 డిగ్రీ అవుతుంది. అది వాడు ప్రాబ్లం ప్రూవ్ చేయమంది. ఓకేనా? నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. ద కాంప్లెక్స్ నెంబర్ z హ్యాస్ ఆర్గ్యుమెంట్ తీటా యొక్క వాల్యూ 0కి 90కి మధ్యలో ఉండాలి.
అండ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ మోడ్లెస్ ఆఫ్ z మైనస్ 3i ఈక్వల్ టు 3i అయితే కనుక దెన్ ప్రూవ్ దట్ కాట్ థీటా మైనస్ 6/z యొక్క వాల్యూ ఎంత వస్తుందని ప్రూవ్ చేయాలి, i వస్తుందని ప్రూవ్ చేయాలి. మనకి కాంప్లెక్స్ నెంబర్ ఎలా డినోట్ చేస్తాం, జెడ్గా డినోట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది, x ప్లస్ iy ఫామ్లో ఉంటుంది. మనకి xyలో రియల్ నెంబర్స్ అయితే కనుక కాంప్లెక్స్ నెంబర్ z అనేది x ప్లస్ iy రాస్తాం. మనం ఎక్సర్సైజ్ 1C స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్పాం, కాంప్లెక్స్ నెంబర్ హ్యాస్ ఆర్గ్యుమెంట్ థీటా అని మెన్షన్ చేశాడు అంటే కనుక ఆ కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో రాసుకోవాలి, x ప్లస్ iyలో రాయాలి. కానీ దీంట్లో రాయాలి, థీటాలో రాయాలి. థీటాలో కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది అంటే కనుక కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా లాగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ థీటా ఇచ్చాడు అంటే కనుక అప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఎలా డినోట్ చేస్తాం మనం, కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. వాడు ఆర్గ్యుమెంట్ థీటాని మెన్షన్ చేయకపోతే కనుక అప్పుడు జెడ్ దగ్గర వాల్యూ ఏం చేసేవాళ్ళం మనం, x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. డిఫరెన్స్ అర్థమైందా? ఆర్గ్యుమెంట్ థీటా అనగానే కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈక్వల్ ఏం రాసుకోవాలి, కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా రాసుకోవాలి. ఇప్పుడు కాట్ థీటా మైనస్ 6/z యొక్క వాల్యూ i అని ప్రూవ్ చేయాలంటే కనుక కాట్ థీటా యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కాట్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడు గివెన్ కండిషన్ ఒకటి ఇచ్చాడు. ఏం ఇచ్చాడు గివెన్ కండిషన్ మనకి, మోడ్లెస్ ఆఫ్ z మైనస్ 3i ఈక్వల్ టు 3 అంటాడు. ఇందులో z వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి కాట్ థీటా యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు z దగ్గర వాల్యూ ముందు ప్రాబ్లమ్స్లో z కనపడంగానే వాల్యూ ఏం చేసేవాళ్ళం మనం, x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు ఎందుకని ఆర్గ్యుమెంట్ థీటా అంటాడు కాబట్టి. ఇప్పుడు z దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం, కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా వస్తుంది. మైనస్ 3i ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ 3 ఉంది. మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక లోపల ఎలా ఉండాలి మనకి, x ప్లస్ iy లాగా ఉండాలి. అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కనపడాలి. రియల్ పార్ట్ కాస్ థీటా వస్తుంది. ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక రెండింటిలో ఏం చేయాలి, iని కామన్ తీయాలి. iని కామన్ తీస్తే కనుక బ్రాకెట్లో వాల్యూ ఏమొస్తుంది, సైన్ థీటా మైనస్ 3 వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 3 ఉంది. దీని x దీని y అనుకుంటే కనుక మోడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy లాగా ఉంది. మోడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy అంటే కనుక ఫార్ములా ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వస్తుంది. x దగ్గర వాల్యూ ఉంది, కాస్ థీటా ఉంది. y దగ్గర వాల్యూ కనిపిస్తుంది, సైన్ థీటా మైనస్ 3 ఉంది. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ పోవాలి అంటే కనుక ఏం చేయాలి, బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే కనుక కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. దీని ఏ దీని బి అనుకుంటే కనుక a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab అంటే కనుక 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ 3 వస్తుంది. 2 ఇంటూ 3 6 అవుతుంది. ఇంటూ పక్కనే ఉంటుంది సైన్ థీటా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఉంది. రైట్ సైడ్ వాల్యూ ఏముంది, 3 ఉంది. 3ని స్క్వేర్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 9 అవుతుంది. ఓకేనా? ఇంకా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా యొక్క వాల్యూ 1 ప్లస్ వాల్యూ ఎంత ఉంది, 9 మైనస్ 6 సైన్ థీటా ఈక్వల్ 9. బోత్ సైడ్ గుర్తు సహా ఈక్వల్గా ఉంటే కనుక వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమి ఉందో చూడండి, లెఫ్ట్ సైడ్ 1 మైనస్ 6 సైన్ థీటా ఉంది. ఎడిషన్గా ఉన్నప్పుడు వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతే కనుక ఇంకా రైట్ సైడ్ వాల్యూ ఏమీ ఉండదు కాబట్టి 0. అదే మల్టిపుల్గా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే కనుక మొత్తం క్యాన్సిల్ అయిపోతే రైట్ సైడ్ వాల్యూ ఏముంటుంది, 1 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 1 మైనస్ 6 సైన్ థీటా ఈక్వల్ టు 0 అయితే కనుక మైనస్ 6 సైన్ థీటా రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది. 1 ఈక్వల్ టు 6 సైన్ థీటా. 6 మల్టిపుల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. 1/6 ఈక్వల్ ఏమొస్తుంది, సైన్ థీటా వస్తుంది. సైన్ థీటా యొక్క వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ 1/6. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది, కాట్ థీటా వాల్యూ కావాలి. సైన్ ఉంది కాబట్టి కాట్ రావాలంటే కంపల్సరీ ఏ వాల్యూ కనుక్కోవాలి, కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అయితే కనుక సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అయితే కనుక కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. కాస్ థీటా ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ మనకి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. కానీ ప్లస్ ఆర్ మైనస్లో ఏదో ఒకటి మాత్రమే ఉంచాలి. ప్లస్ అన్న ఉంచాలి లేదా మైనస్ అన్న ఉంచాలి. దానికోసం ఇక్కడ ఏమంటున్నాడు, థీటా వాల్యూ 0కి 90కి మధ్యలో మాత్రమే ఉంది. 90 కంటే తక్కువగా ఉండేటివి ఏ క్వాడ్రంట్లో ఉంటాయి, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ కాబట్టి కాట్ థీటా యొక్క వాల్యూ కాస్ థీటా యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓన్లీ ప్లస్ ఉంటే కనుక దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫార్ములా ఏం రాసుకోవాలి, కాస్ థీటా ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. ఇందులో సైన్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి కాస్ తీటా వాల్యూ వస్తుంది. 1 మైనస్ సైన్ తీటా యొక్క వాల్యూ 1/6 ఉంది. సైన్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి 1/36 వస్తుంది. 36 ఎల్సిఎం 36 ఇంటూ 1 36 మైనస్ 1 వస్తుంది. 35/36 వస్తుంది. ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చా దీన్ని? పైనుండే 35 అంతే ఉంచేస్తున్నాం. కింద √36 వస్తుంది. √36 అంటే వాల్యూ ఏమొస్తుంది? 6 వస్తుంది. సైన్ తీటా వాల్యూ ఉంది, కాస్ తీటా వాల్యూ ఉంది కాబట్టి కాట్ తీటా యొక్క వాల్యూ రాయొచ్చు. కాట్ అంటే ఏమొస్తుంది? కాస్ బై సైన్ వస్తుంది. కాస్ తీటా యొక్క వాల్యూ √35/6 ఉంది. నెక్స్ట్ సైన్ తీటా యొక్క వాల్యూ 1/6 ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ బై సైన్ వస్తుంది కాబట్టి √35/6/1/6 వస్తుంది. పైన కింద డినామినేటర్లో 6 క్యాన్సిల్ అయిపోతే కనుక √35/1 వస్తుంది. అంటే వాల్యూ √35 అవుతుంది. ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమని దాంట్లో లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేస్తే కనుక ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది? ప్రూవ్ చేసిన దాంట్లో కాట్ తీటా మైనస్ 6/z యొక్క వాల్యూ సింప్లిఫై చేస్తే కనుక ఎంత వస్తుందో ప్రూవ్ చేయాలి? I వస్తుందని ప్రూవ్ చేయాలి. కాట్ తీటా యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. కాట్ తీటా వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? √35 ఉంది. మైనస్ 6/z. z అనేది ఆర్గ్యుమెంట్ తీటా అని మెన్షన్ చేసినప్పుడు z కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రాసుకుంటామని చెప్పాం? కాస్ తీటా ప్లస్ I sin తీటా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √35 మైనస్ 6 కింద డినామినేటర్లో కాస్ తీటా వాల్యూ ఉంది, సైన్ తీటా వాల్యూ ఉంది. మళ్ళీ మొత్తం సబ్స్టిట్యూట్ చేసి కింద అయిపోవాలి అంటే కనుక రేషనింగ్ చేసి మొత్తం సింప్లిఫై చేయాలంటే కష్టంలే, కానీ అందుకనే ముందు ఆల్రెడీ ఫార్ములా చెప్పాం. z ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ I sin తీటా అయితే కనుక 1/z ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ తీటా మైనస్ I sin తీటా అవుతుంది. కాబట్టి కింద కాస్ తీటా ప్లస్ I sin తీటా ఉంటే కనుక దీన్ని రేషనింగ్ చేస్తే ఏమొస్తుంది? కాస్ తీటా మైనస్ I sin తీటా బై కాస్ తీటా మైనస్ I sin తీటా వస్తుంది. కింద a ప్లస్ IB ఇంటూ a మైనస్ IB అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కింద డినామినేటర్లో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ 1 అయిపోతుంది. కాబట్టి డినామినేటర్లో 1 ఉంటే కనుక దాన్ని డివైడ్ చేస్తుంటే అవసరం లేదు. కాబట్టి 1/కాస్ తీటా ప్లస్ I sin తీటాని మొత్తం రేషనింగ్ చేసి సింప్లిఫై చేస్తే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ తీటా మైనస్ I sin తీటా వస్తుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. కాబట్టి 6 ఇంటూ కాస్ తీటా, కాస్ తీటా యొక్క వాల్యూ ఎంత ఉంది? √35/6 ఉంది. మైనస్ I ఇంటూ సైన్ తీటా యొక్క వాల్యూ 1/6 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √35 మైనస్ 6 ఇంటూ 2కి ఎల్సిఎం 6 ఎల్సిఎం అయితే కనుక √35 మైనస్ I ఇంటూ 1 పైన కింద 6 క్యాన్సిల్ అయిపోతుంది. √35 మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ √35 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I వస్తుంది. ప్లస్ √35 మైనస్ √35 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది? I అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ప్రాబ్లం చేయాలంటే కనుక z కనపడంగానే ప్రాబ్లం ఏం చేస్తాం? x ప్లస్ IY సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఓకేనా? z వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా x ప్లస్ IY రాస్తాం. z హ్యాస్ ఆర్గ్యుమెంట్ తీటా అని మెన్షన్ చేయగానే z దగ్గర కాంప్లెక్స్ నెంబర్ ఏ రాయాలి? కాస్ తీటా ప్లస్ I sin తీటా రాసుకొని సింప్లిఫై చేస్తే కనుక మనకి కాట్ తీటా వాల్యూ, కాస్ తీటా వాల్యూ, సైన్ తీటా వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ప్రూవ్ చేస్తున్న LHSలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక I వచ్చేస్తుంది. ఓకేనా?